బాధ్యత లానే నమ్మనోడి నువ్వేం హీరో అవుతావు? రైట్, ఇక గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. మీలాగా ఈ భూమిని ఏదో ఒక ప్రైవేటు వ్యక్తికి ధరావత్తం చేసే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. దీన్ని పరిపూర్ణంగా సద్వినియోగం చేసుకుని యువతికి ఉపాధి కల్పించాలనే ధ్యేయంతోనే ముందుకు పోతా ఉంది. ఇది తెలుసుకోకుండా చాలామంది ఆ ఏఐ టెక్నాలజీతో వాడినటువంటి వీడియోలు పెడితే కిషన్ రెడ్డి లాంటి కూడా ఆ వీడియోల్ని తన అకౌంట్లో అప్లోడ్ చేసి తర్వాత వాస్తవాలు తెలుసుకొని నాలుగు కరుచుకొని డిలీట్ చేసినట్టు సందర్భం. ఇవే ఫేక్ వీడియోలు ప్రధానమంత్రి గారు కూడా చూసి ఇక్కడ జెనికలు ఉన్నాయి, బుల్డౌజ్ చేస్తున్నారని ఆయన కూడా ఫేక్ వీడియోలకి లోనైనటువంటి పరిస్థితి. ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి. అదే ప్రధానమంత్రి గారు వర్చువల్గా అక్కడ 5 బిల్డింగ్లు ప్రారంభం చేశాడు హెచ్సిలో. వాటికి నా మున్సిపల్ పర్మిషన్ లేదు, నా ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు, నా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు, ఆర్ఎన్బి వారు కనీసం స్ట్రక్చర్లో కూడా గేయలేదు. అడ్డదిడ్డం కట్టిన బిల్డింగ్లకి ప్రధానమంత్రి హోదాలో ప్రారంభం చేశాడు. ఇవాళ తప్పుతో పట్టించే విధంగా దీనంతా కూడా విచ్చలగా వాడుకున్నటువంటి సందర్భం. ఆఖరి ప్రధానమంత్రి కూడా పొరపడినట్టు సందర్భం. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడినటువంటి సందర్భం. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తూ ఉన్నారంటే గత 15 మాసాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా ఇటీవల తీసుకున్నటువంటి నిర్ణయం సన్నబియ్యం కానీ, రాజీవ్ యువ వికాసం కానీ, వీటి వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళుతూ ఉంది అనే ఒక అక్కస్తోని బీజేపీ, బీఆర్ఎస్ ఒకటి ఇలాంటి ఫేక్ వీడియోలు, అలాంటి కథలు పెడతా ఉన్నారు. ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి గారికి సిగ్గు లేదు కాబట్టి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయట్లేదు. అసలు ఎందుకు రాజీనామా చేయాలా? ఏం ఉప్పెనొచ్చిందని, ఏం కంపులు మున్నాయని, కోర్టు ఏం చెప్తే మీరు బయట ఏం వక్రీకరిస్తున్నారు? ఆఖరి కోర్టు చెప్పిన మాటలు కూడా వక్రీకరించి దాంట్లో నుంచి కూడా రాజకీయ లబ్ధి పొందే నీచమైన ప్రయత్నం మీది. కాంగ్రెస్ పార్టీకి కోర్టులంటే పరిపూర్ణమైన నమ్మకము, బాధ్యత ఉంది. మీరు 10 ఏళ్లలో ఎంత విచ్చలవిడిగా సిగ్గు లేకుండా రాజకీయం చేశారో, రాజనీతి నడిపారో ప్రజలకు తెలియంది కాదు. ఎన్ని మార్లు మీ కోర్టు మొట్టికాయలేసింది. సీఎంకి హైకోర్టు నోటీసులు, కేసీఆర్ గారికి. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇదేం ధరణి విషయంలో కోర్టు మొట్టికాయలేసినట్టు సందర్భం. మీ అన్వీలకి కారు చొక్క భూముల, అరే మీరు కదా అమ్మింది వేల ఎకరాలు ప్రభుత్వ భూమిని అప్పనంగా, అడ్డగోలుగా, సగ్వగా మీ అన్వీలకు అమ్ముకోలేదా? హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో 10,000 ఎకరాల భూములు అమ్మినటువంటి చరిత్ర మీది. ఇవాళ నీతులు మాట్లాడుతున్నారు మీరు. ప్రజలు అర్థం చేసుకోరా ఏంటి? అన్నారం భూ కుంభకోణం మీద హైకోర్టు సీరియస్. ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్కి తాకీదులు. ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఎటురో చైర్మన్కి ఎదురు దెబ్బ. ఎకరా 100 కోట్లకు అమ్ముతూ బీఆర్ఎస్ పార్టీకి అగ్గుగా ఎట్లిస్తారు? హైకోర్టు ప్రశ్నించింది. 100 కోట్ల ఎకరం పలికే భూములు కారు చౌక 10 లక్షలకు 20 కోకాపేటలో 11 ఎకరాల భూ కేటాయింపు అగ్రం. 100 కోట్లు పలికే భూమి 30 లక్షలు 40 లక్షలు అప్పనంగా అమ్ముకున్నారు. అగ్గుగా ఎట్లిస్తారు? సిఎస్ సోమేష్ కుమార్కి మొట్టికాయ, మీ బంట్రోతు. ఆయన గారు ఒక సిఎస్లా కాకుండా ఈ కేసీఆర్కి ఆ డోర్ దగ్గర ఉండే బంట్రోతులాగా సిగ్గు లేకుండా పనిచేసినటువంటి అతి హీనమైన సిఎస్. చీఫ్ సెక్రటరీల పదవికి మచ్చ తెచ్చినటువంటి మహానుభావుడు. అతి నీచమైనటువంటి కార్యక్రమాలు లోపడి కోర్టుతో ఎన్నోసార్లు మొట్టికాయలు తిని కేసీఆర్ కాళ్ళ పట్టుకొని బంట్రోతులాగా బతికినటువంటి మనిషి.
ఆయన గురించి కోర్టు మొట్టికాయలు, సోమేష్ కుమార్కి హైకోర్టు మొట్టికాయలు. ఇలాగైతే హైకోర్టు వేలాన్ని నిలిపేస్తాము. ఇలా చెప్పుకుంటూ పోతే ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను, జైలుకు పంపాలా మిమ్మల్ని నేను కోర్టు అడిగినటువంటి సందర్భం. ప్రభుత్వ భూములు కబ్జా అవుతుంటే నిద్రపోతున్నారా? ఇన్ని సందర్భాల్లో ఇన్ని రకాలుగా కోర్టు మీకు ముట్టికాయలు వేస్తే కూడా సిగ్గు శరము లేకుండా 10 ఏళ్ళు మన్బోతు మీద నీళ్లు పడ్డట్టుగా పాలన చేసిన మీరు ఇవాళ కోట్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. దయ్యాలు వేదాలు వలించుకున్న లేవా? సిగ్గు లేకుండా ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు మీరు? రేవంత్ రెడ్డి గారు దిగిపోవాలి. ఎందుకు దిగిపోవాలి? ఏం తప్పు చేశారు? రేవంత్ రెడ్డి గారు ఎందుకు దిగిపోవాలండి? రాజీవ్ యువ వికాసం ఇస్తున్నందుకు దిగిపోవాలా? సన్నబియ్య కార్యక్రమం, చరిత్రాత్మక కార్యక్రమం తీసుకొచ్చినందుకు దిగిపోవాలా? మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చినందుకు దిగిపోవాలా? 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినందుకు దిగిపోవాలా? 60,000 ఉద్యోగాలు సంవత్సరంలో ఇచ్చినందుకు దిగిపోవాలా? ఇందిరమ్మ ఇల్లు మీరు డబుల్ బెడ్రూమ్ అని 10 ఏళ్ళు మోసం చేస్తే మేము వచ్చిన సంవత్సరంలో ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేస్తున్నందుకు దిగిపోవాలా? వీళ్ళన్నిటికీ మించి కుల సర్వే చేసి 56% ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారని, 17% ఎస్సీలు ఉన్నారని, తదితర కులాల వారిగా లెక్కలు చేపినందుకు దిగిపోవాలా? బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు పెట్టినందుకు దిగిపోవాలా? ఇన్ని ఘనమైన కార్యక్రమాలు చేసి ప్రజల మన్నన పొందుతుంటే, కాంగ్రెస్ పార్టీకి ఆదరణ దొరుకుతూ ఉంటే ఓర్చుకోలేక ఎక్కడో ఒక అంశం దొరకబట్టుకొని దాని గురించి సాగదీసి మాడుతూ ఉన్నారు. అసలు కోర్టు చెప్పింది ఏంది? కోర్టులో ఇచ్చిన డైరెక్షన్ ఏంది? మీరు మాట్లాడుతుంది ఏంది? ఇంత హీనంగా డైవర్ట్ చేస్తారా? కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఈ భూమి ఎవరిదనే విషయంలో కానీ, ఈ భూమి తర్వాత ఏ రకంగా వాడతారనే విషయంలో మాకు అనవసరం సబ్జెక్ట్ అనే మాట చెప్పడం జరిగింది. పర్యావరణం గురించి కొంత వాళ్ళు డైరెక్షన్ ఇచ్చినట్టు దాన్ని తూటా తప్పకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచించి పాటిస్తుంది. దాంట్లో ఏం అనుమానం లేదు. కోర్టులు అంటే, శాసనాలు అంటే నమ్మకం ఉన్నటువంటి పార్టీ మాది. మీరు 10 ఏళ్ళు ఎన్నిసార్లు కోర్టు మందలిచ్చినా, ఎన్నిసార్లు ప్రజా కోర్టులో ప్రజలు తీర్పులు ఇచ్చినా అహంకారపూరితంగా, అసలు కేటీఆర్ అహంకారం ఏ రకంగా ఉండేది ఆయన మంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్లలో? ఏ రకంగా ఉండేది మర్చిపోయారా? పత్రికా మిత్రులు, విలేకరుల మిత్రులారా, మీరు మర్చిపోయినారా? ఎన్ని సందర్భాల్లో అహంకార ధోరణి ప్రదర్శించినట్టు సందర్భాలు ఉన్నాయి. ఇలా కవిత నిన్న మొన్న స్టేట్మెంట్ చూశాను, నేను రౌడీని, నేను మయ్యలాగా ఇది రౌడీ కాకుండా లిక్కర్ రాజ్యం ఎట్లా చేస్తావమ్మా? రౌడీవే నువ్వు. ఇక శ్రీకాకుళంలో మాజీ మంత్రి అప్పలరాజు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఎస్టిమేట్స్ పెరిగిపోయినాయి.